పసుపు రైతులకు పూర్వ వైభవం తెస్తామన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు కొనుగోళ్లపై రైతులు వ్యాపారులతో కలిసి సమీక్ష చేశారు. అంతకుముందు మార్కెట్ యార్డులో తిరుగుతూ పసుపు కొమ్ముల నాణ్యతను పరిశీలించారు. వ్యాపారులు సిండికేట్గా మారి రేట్లు తగ్గిస్తే ఊరుకునేది లేదన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. ప్రభుత్వం వచ్చింది, ఒకవేళ ప్రకృతి వైపరీత్యం ఎవరి చేతిలో ఉండదు. అట్లా వచ్చినప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన కూడా ఇంప్లిమెంట్ చేయాల మన రాష్ట్రంలో. కాబట్టి ఎప్పుడన్నా ఏమైనా ప్రకృతి వైపరీత్యం ఉన్నప్పుడు రైతులు కానీ మీరు మీ వ్యాపారం దెబ్బతినకుండా, ప్రత్యేకంగా రైతులు ఇబ్బంది పడకుండా, డిస్ట్రెస్ సేల్ చేయకుండా ఉపయోగపడుతుంది. పాత ప్రభుత్వం పట్టించుకోలే, కొత్త ప్రభుత్వం అన్న ఫసల్ బీమా యోజనని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తుందన్న ఆశ, ఒక రిక్వెస్ట్ అతి త్వరలో ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. రానున్న కాలంలో పసుపు ఎక్స్పోర్ట్స్ పైన మోడీ గారి ప్రభుత్వం, కొత్తగా ఫామ్ అయిన టర్మరిక్ బోర్డు చాలా అగ్రెసివ్గా పనిచేస్తాం. కాబట్టి మీరు కూడా కొంచెం ముందుకొచ్చి, ఎవరైతే మీరందరూ ఇక్కడ ఎన్నెన్నో దశాబ్దాల నుంచి పనిచేస్తున్నారు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, పెద్ద పసుపు శుద్ధి కర్మాగారం మేజర్ ఇండస్ట్రీ ఏం కాదు, మీరు ఆ రకంగా పెట్టుకోగలిగితే మీరు ఎక్స్పోర్టర్స్ కూడా తయారవుతారు. మీరు